దేవుడు మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు పెడతాడంటే, ఈ మంచోడు కూడా ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటాడు సహజంగా. మంచోడు అంటే అవలేడు, మనందరికీ తెలుసు. ఈ తప్పులకి దేవుడు ఇక్కడ కొట్టేస్తుంటాడు నీ దెబ్బలు, ఎందుకంటే తర్వాత కొట్టకూడదు నిన్ను. అదే ఆయన లక్ష్యం. లోకమునకు తీర్పు జరగబోతున్నప్పుడు నువ్వు తప్పించుకోవాలి. అప్పుడు తప్పించుకోవాలంటే దెబ్బ ఇక్కడ పడిపోవాలి నీకు వెంటనే. మనం గనక ఈ భూమి మీద ఇక్కడే గనక దెబ్బలు తింటే తీర్పు పొందిన ఎడలా లోకముతో పాటు మనకు అప్పుడు అక్కడ శిక్ష కలగకుండానట్లు ప్రభువు చేత ఇదిగో ఇప్పుడే శిక్షింపబడుతున్నాం. కాబట్టి మంచి చేస్తూ మీలో ఎవరైనా శిక్ష అనుభవిస్తే మీరు లక్కీ. ఎందుకు లక్కీ అంటే, నువ్వు చేసిన పాపాలకి చిన్న చిత్తగా దెబ్బలతో సరిపెట్టేస్తున్నాడు ఆయన. ఇక్కడ సరిపెట్టేస్తున్నాడు ఆయన. ఇక్కడ కనుక నీకు దెబ్బలు తగలకపోతే రేపు అక్కడి నుంచోవాల్సి వస్తుంది. నువ్వు బోన్లో ఎక్కడి నుంచోవాల్సి వస్తుంది? భవిష్యత్తులో పెద్ద బోన్ ఉంది, అక్కడ నుంచో పెట్టాల్సి వస్తుంది నిన్ను. అందుకనే ఇక్కడే దెబ్బలు తినేయండి రా అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మంచోడికి దెబ్బలు తగిలితే బాధపడకండి. ఎందుకంటే నువ్వు చేసే చిన్న చితకా పాపాలకు దేవుడు ఇక్కడే నీకు సరిపెట్టేస్తే ఈ దెబ్బలతో రేపు రాకడ ఎందుకు క్వశ్చన్ చేయడానికి వీలుండదు. రేపు ఒక అన్యుడు అడిగాడు, ఏమయ్యా మరి ఆడేమో తక్కువ తిన్నాడంటే ఆడికి నేను పెట్టానని చెప్తారు రేపు పొద్దున గట్టి.